జై గురుదత్త, శ్రీ గురుదత్త. దత్తాత్రేయ స్వామి మీకు కలలో కనిపించాలి అనుకుంటున్నారా? అలాగే దత్తస్వామి అనుగ్రహం మీరు పొందాలి అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటారు. అనుకోకుండా ఎవరుంటారండి? అయితే మీకు దత్తస్వామి అనుగ్రహం కావాలన్నా, మన పనులు వెంటనే నెరవేరాలన్నా, స్వామి మనకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకు దర్శనం ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఈ స్తోత్రానికి మీరు చదవండి. ఇది నా స్వ అనుభూతి అండి, నా స్వ అనుభవం కూడా ఇది. కాబట్టి ఏదైనా సరే నాకు వస్తే నేనే చదువుకోవాలి అనే ఆలోచన నాకు రాదు. నాతో పాటు 10 మంది కూడా చదువుకొని వాళ్ళు కూడా ఉద్ధరణ పొందాలి, ఉద్ధరించబడాలి అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను ఈ స్తోత్రాన్ని మీకు ముందుకు పెడుతున్నాను. మీ అందరికి కూడా వచ్చు, అంటే చదవాలి అనుకో. చాలా స్తోత్రాలు ఉంటాయి కదా మనకు, అందుకనే అదే ఏ చదివినా అదేలే అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని స్తోత్రాలు కొంతమంది మహాత్ములచే వాళ్ళ శక్తిని ఉపయోగించది రాశారు కనుక, మనకు అందించారు కనుక చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఆ యొక్క స్తోత్రం యొక్క మహిమ మనం చదివితే ఆ యొక్క అనుభవం చాలా బాగుంటుంది. ఇది నారద మహర్షి రాసిన స్తోత్రం అనమాట, దత్తాత్రేయ స్వామి గురించి. కాబట్టి ఇది ఒక్కసారి మీకోసం పడేస్తాను. ఎక్కడ దొరుకుతుందమ్మా మాకు అని అంటారేమో కదా, అందుకే మీకోసం రెడీగా పెట్టుకున్నాను. గురుచరిత్ర అండి కదా. ఈ గురుచరిత్రలో లాస్ట్లో శ్రీ దత్తాత్రేయ స్తోత్రము అని ఉంటుంది. కాబట్టి అక్కడ చదువుకోండి. మీ అందరికీ గురుచరిత్ర లేనివాడు ఎవరు ఉండరు కదా. కాబట్టి ఈ స్తోత్రాన్ని మీరు తప్పకుండా చదవండి. కాలాన్ని మీరు ఛాలెంజ్ చేస్తాను నేను. దత్తాత్రేయ స్వామి తప్పకుండా మీకు స్వప్న దర్శనం ఇచ్చి తీరుతారు. అందుకే ఛాలెంజ్. నాకైతే నేను ఎంతమంది చెప్పాను, అంతమంది చెబితే అంతమందికి స్వామి దర్శనం ఇచ్చారండి. కాబట్టి శ్రద్ధతో స్వామి ఇలా కనిపిస్తావంట కదా, దర్శనం ఇస్తావంట కదా అని చెప్పి మీరు శ్రద్ధతో గాన రోజులో ఏ ఒక్క అంటే సాయంకాలం కానీ పొద్దున ఎప్పుడో ఒకప్పుడు అనుకున్నప్పుడు చదవండి. చాలా బాగుంటుంది, చాలా అద్భుతమైన స్తోత్రం ఇది. ఓకేనా? ఓకే. జటాధరం పాండురంగం శూలాస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం అంబజే జగత్తుత్పత్తికర్త్రే చ స్థితి సంహారయేతవే భవపాశా విముక్తాయ దత్తాత్రేయాయ నమోస్తుతే. జరాజన్మ వినాశాయ, జరాజన్మని తెచ్చుకున్న ఆ యొక్క కర్మలు కూడా జరాజన్మ వినాశాయ దేహశుద్ధికరాయ చ దిగంబరా దయామూర్తే దత్తాత్రేయాయ నమోస్తుతే. స్వామి ఎంత బాగుంటాడో కదా. కర్పూర కాంతి దేహాయ బ్రహ్మమూర్తి ధరాయ చ వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయాయ నమోస్తుతే. హ్రస్వదీర్ఘకృశస్థూల నామగోత్ర వివర్జిత పంచభూతైక దీప్తాయ దత్తాత్రేయాయ నమోస్తుతే. యజ్ఞభోక్త్రే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయాయ నమోస్తుతే. ఆదో బ్రహ్మ హరిర్మధ్యప్తే దేవ సదాశివః మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయాయ నమోస్తుతే. భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ దారిణే జితేంద్రాయ జితజ్ఞాయ దత్తాత్రేయాయ నమోస్తుతే. దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ సదోదిత పరబ్రహ్మ దత్తాత్రేయాయ నమోస్తుతే. జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపుర నివాసినే జయమానం సుతం దేవం దత్తాత్రేయ నమోస్తుతే. భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే నానా స్వాధ్యమయీ భిక్షా దత్తాత్రేయాయ నమోస్తుతే. బ్రహ్మజ్ఞానమయీ ముద్ర వస్త్రమాకాశభూతలే ప్రజ్ఞానగణ బోధాయ దత్తాత్రేయాయ నమోస్తుతే.
అవధూత సదానందం పరబ్రహ్మ స్వరూపిణి విదేహ దేహ రూపాయ దత్తాత్రేయాయ నమోస్తుతే. సత్యరూప సదాచార సత్యధర్మ పరాయణ సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయాయ నమోస్తుతే. శూలహస్త గదాపాని వనమాలా సుకందర యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయాయ నమోస్తుతే. చరాక్షర స్వరూపాయ పరాత్పరతరాయ చ దత్తముక్తి పరస్తోత్ర దత్తాత్రేయాయ నమోస్తుతే. దత్త విద్యాయ లక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణి గుణ నిర్గుణ రూపాయ దత్తాత్రేయాయ నమోస్తుతే. శత్రునాశకరం స్తోత్రం జ్ఞాన విజ్ఞానదాయకం సర్వపాపా ప్రశమనం దత్తాత్రేయాయ నమోస్తుతే. శత్రునాశకరం స్తోత్రం జ్ఞాన విజ్ఞానదాయకం సర్వపాపా ప్రశమనం దత్తాత్రేయాయ నమోస్తుతే. ఇదం స్తోత్రం మా దివ్యం దత్త ప్రత్యక్షకారకం నారదేన దత్తాత్రేయ ప్రసాదేన నారదేన ప్రకీర్తితం. దత్తాత్రేయ ప్రసాదేన నారదేన ప్రకీర్తితం. ఇదండి స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం. కాబట్టి రోజు మీరు ఒక్కసారైనా చదువుకోండి, మనకి రిజల్ట్ కనిపిస్తుందంట. అలా రోజు చేయండి. అదేంటమ్మా ఒకరోజు చదివేస్తే కల్లో కనిపించేస్తారని, ఖచ్చితంగా కనిపిస్తారు. స్వామి నాకు ఇలా అమ్మ చెప్పారు, నిర్మలమ్మ, కాబట్టి ఖచ్చితంగా నేను చదువుతాను ఈ స్తోత్రం అని. అది కూడా ఇట్లాగా చాలా గబగబ కాకుండా జటాధరం పాండురంగం శూలాస్తం కృపానిధిం సర్వరోగ హరం దేవం దత్తాత్రేయం అంబజే. అసలు అలాంటి చాలా మనం అది వంపు తిరుగుతా, మన సంగీతం రానక్కర్లేదండి. ఎట్లమ్మా చదువుతాం అనుకోవద్దండి. జటాధరం పాండురంగం శూలాస్తం కృపానిధిం సర్వరోగ హరం దేవం దత్తాత్రేయం అంబజే. జగత్తుత్పత్తి కర్త్రేజం స్థితి సంహారయేతవే భవపాశ విముక్తాయ దత్తాత్రేయాయ నమోస్తుతే. అంటే ఆర్తితో పాడితే తప్పకుండా స్వామి దత్తాత్రేయ స్వామి మనకు దర్శనం ఇవ్వకుండా అయితే మాత్రం ఉండరండి. మన భక్తిలో లోపం ఉండాలి తప్ప, మన ఆర్తిలో లోపం ఉండాలి తప్ప, ఇక దత్తస్వామి ఆ యొక్క అనుగ్రహంలో అయితే లోటు లేనే లేదండి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ స్తోత్రాన్ని చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవి దత్తమ్మ.